రైట్ సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు మాజీ సీఎం జగన్ రెడీ అవుతున్నారు. ప్రతి బుధవారం గురువారం జిల్లాలోనే మకాం వేయనున్నారు. ఇక 2 రోజుల పాటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతల సమావేశంలో జగన్ ఈ విషయం వెల్లడించారు. ఇక కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలిపారు. ఇక వైసీపీ కార్యకర్తల పోరాట పటిమ సన్నగిల్లకూడదన్న జగన్ కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయని ధైర్యం నూరిపోశారు. ఇక కష్టకాలంలో ఉన్నప్పుడే పరీక్షలా ఉంటుందని, కష్టం వచ్చినప్పుడు అంతా నన్ను గుర్తు చేసుకోండి అంటూ సూచించారు ఆయన. ఇక 16 నెలలు తను జైల్లో పెట్టారని, బెయిల్ కూడా ఇవ్వలేదని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు జగన్. ఇక ప్రజల అండతో ముఖ్యమంత్రిని అయ్యానని జగన్ చెప్పుకొచ్చారు. ఇక డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం జగన్ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వంతో కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఆయన బయట పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సంక్రాంతి తర్వాత ఆయన జిల్లాల వారీగా కూడా టూర్లు, నియోజకవర్గాల వారీగా కూడా టూర్లు చేయాలని చెప్పి కూడా నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి ప్రాథమికంగా ఇప్పటికే జగన్ అధికారికంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే జగన్ కి సంబంధించినంత వరకు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల కాలంలోనే ప్రధానంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ ఆయన చేసినటువంటి కీలక వ్యాఖ్యలు, అదేవిధంగా దొంగ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. అలాంటి సమయంలో తనకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి అంశాలను కూడా గుర్తుంచుకోవాలని చెప్పి కూడా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం పైన ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా ప్రభుత్వం ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. గత ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే సమయంలో కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండి పార్లమెంట్ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్ గా చేసుకుని జిల్లాలో పర్యటించడం గురువారాల్లోనే ఈ పర్యటనలు ఉండబోతుంది. 2 రోజుల పాటు కార్యకర్తలు మమేకం అవుతాము. అదేవిధంగా కార్యకర్తలు జగనన్న పార్టీకి సంబంధించినటువంటి బలోపేతానికి సంబంధించినటువంటి అంశాలు, జనవరిలోగా పార్టీకి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించినటువంటి నియామకాలు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో వరకు పూర్తి చేయడం, అదేవిధంగా బూత్ కమిటీలకు సంబంధించినటువంటి గ్రామ కమిటీల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలు, గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఫేస్బుక్, అదేవిధంగా వాట్సాప్ అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సూపర్ 6 కి సంబంధించినటువంటి అమలు, అదేవిధంగా సూపర్ 6 కి సంబంధించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశము, ఈ వ్యవహారంలో ప్రభుత్వం వైఫల్యం జరిగినటువంటి తీరు, మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వంతో ఎంపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, అదేవిధంగా మేయర్లతో కీలకమైనటువంటి నాయకత్వంతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర స్థాయిలో చర్చాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చర్చగా మారాయి. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, సూపర్ 6 కి సంబంధించినటువంటి అమలు, వాటి అమలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, దానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో తీసుకెళ్తాం. 2 రోజుల పాటు జిల్లాలో ఉండటం, జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంగా తీసుకుని జరిగేటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు, పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే దాడులకు గురవుతున్నారో, సోషల్ మీడియా పోస్టుల ద్వారా వేధింపులకు గురవుతున్నారో, వీటన్నిటిపై కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలపైన కార్యకర్తలను ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి, పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతూ పార్లమెంట్ ని యూనిట్ గా తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగానే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఈ రోజు జరిగినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వంతోనే ఆయన సీరియస్ గా డిస్కస్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ సంక్రాంతి తర్వాత నుంచి కూడా మరీ కీలకమైనటువంటి అంశాలు అయితే తెర మీదకి వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థాంక్యూ హరీష్. ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము, గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా.
ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను.